ఇదివరకు ఎప్పుడో మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలాసార్లు గమనిస్తాం, అవతలవాడు ఏదో మాట్లాడుతుంటాడు ఏదో సినిమా గురించి. మనం హరిగా అబ్బే నేను ఆ సినిమా చూశానురా, అది బాగుంది అని అంటూ ఉంటాం. ఈ లోపల మనల్ని కట్ చేసి వేరే వాడు మాట్లాడుతుంటాడు. ఇలా ఈ ముగ్గురు నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని కంప్లీట్ కానివ్వకుండా పక్కన వాడు మాట్లాడుతుండగానే మధ్యలో అవును నాకు తెలుసు, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పడం. ఇలా చేయటం వల్ల అవతల వాళ్ళు చాలా న్యూనత పొందే అవకాశం చాలా ఉంది. అందుకని భగవంతుడు మనకి నోరు ఒకటి, చెవులు రెండు ఇచ్చాట. మనకి హిందూ గాడ్స్లో ముఖ్యంగా ఈ వినాయకుడు, ఆయనకి ఇంత పెద్ద పెద్ద చాట చెవులని. ఆయన చూసి మనం వినటం ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్తుంటారు. అందుచేత వినటం ప్రాక్టీస్ చేయండి. వినటం అంటే ఎలా వినటం? అవతలవాడిని పూర్తి చేయనివ్వటం. అవతలవాడి వ్యూ వేరేగా ఉన్నా అవసరమైతే దాన్ని పూర్తిగా విని ఆ కోణం నుంచి మీరు కూడాను పరకాయ ప్రవేశం చేసినట్టుగా చేసి వాడు ఎలా ఆలోచిస్తున్నాడు, దాంట్లో ఏమన్నా పాజిటివ్ పాయింట్ ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. వినటం ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిగా ముందుగా వంగటం, ఏమన్నా బల్ల లాంటిది ఉంటే ఎలా వంగి వినేట్టయితే కనుక అవతలవాడికి కూడాను మీరు పూర్తిగా వింటున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది. మీ మీద ఇంకొంచెం సదభిప్రాయం కలిగి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మీ కమ్యూనికేషన్ స్కిల్ని అమాంతం పెంచుకోవచ్చు. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఉన్నంతలో ప్రతి దాంట్లో నుంచి పాజిటివ్ని గ్రహించే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.